హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంద్రధనస్సు. ఈరోజైతే సారీ డ్రాపింగ్ అయితే చూపిస్తున్నానండి. నేను ఆల్రెడీ ఒక సారీ డ్రాపింగ్ అయితే చూపించానండి. ఓన్లీ ఒకే ఒక్క బ్లౌజ్ పీస్తోని సింపుల్గా ఎవరైనా చేసుకోగలుగుతారు. చాలా ఈజీగా ఉంటుందండి. చూసారు కదండి అమ్మవారు ఎంత కలగా ఉన్నారో. ఇక ముందుగా అయితే మనకి ఒక బ్లౌజ్ పీస్ కావాలి. అందులో మంచి కలర్స్, బ్రైట్ కలర్స్ తీసుకుంటే అమ్మవారు చాలా అందంగా ఉంటారు. చూస్తున్నారు కదా, ఇది పట్టు బ్లౌజ్ అండి. ఇలా తీసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల్లోని అలంకరణ చేసేసుకోవాలి. ఆ రోజు వ్రతం కదా, ఎక్కువసేపు చేయలేము అనుకునే వాళ్ళకి ఇది ది బెస్ట్ వీడియో అని చెప్పుకోవచ్చండి. ఇలా చక్కగా చిన్న చిన్న స్టెప్స్ అయితే పెట్టుకోవాలి. మనం పళ్ళుకి పెట్టుకుంటాం కదండి, అదేవిధంగా చిన్నవి పెట్టుకుంటే అమ్మవారు చాలా అందంగా ఉంటారు. ఇలా పెట్టుకొని మనం చక్కగా దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇక మనం అలంకరించుకుంటాం కదండి, బ్యాక్గ్రౌండ్ అది చేసుకుంటాము. అక్కడ ఇలా ఒక చెంబు పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని దానిపైన ఇంకొక చిన్న చెంబు పెట్టి దాంట్లో కూడా వాటర్ వేసుకోవాలండి. సారీ ర్యాపింగ్ ఎప్పుడు కూడా చెంబుల్లో కానీ లేదా గిన్నెలో కానీ వాటర్ కానీ రైస్ కానీ కొంచెం బరువుగా ఉన్నవి వేసుకుంటే సారీ ర్యాపింగ్ సారీ నిలబడుతుంది, లేకపోతే డిఫికల్ట్ అవుతుందండి. ముందుగా అయితే మనకి ఎంత సైజులో సారీ కావాలో అంత మనం ఇలా ఒక సైడు వేసుకోవాలి. నేను ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ అయితే వేసానండి అమ్మవారికి. వేసిన తర్వాత ఇది కరెక్ట్గా మనం ఆల్రెడీ క్లిప్ పెట్టుంది కదండి, అందుకని మనకి సారీ ఏం అవ్వట్లేదు. ఇలా కుర్చీలు సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం విప్పాలి. విప్పిన తర్వాత తాడైతే కట్టుకోవాలి. ఇక్కడ మనం కుర్చీలు కొంచెం ఓపెన్ చేసి తాడు కట్టుకోవాలండి, లేకపోతే కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఇలా తాడు కట్టిన తర్వాత మనం ఏం చేయాలో చూద్దాము. ఇలా టైట్గా చెంబుకైతే తాడు కట్టేసానండి. తర్వాత మనం రైట్ సైడ్ నుంచి రిమైనింగ్ ఉంది కదండి, అది తీసుకోవాలన్నమాట. ముందుగా ఇక్కడ అంతా కూడా సారీ మనకి కుర్చీలు ఎలా ఉంటాయో అదే విధంగా ఇదంతా కూడా మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ పైన అయితే ఇంకా కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటుందని కొబ్బరికాయనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరికాయ రైట్ సైడ్ నుంచి ఈ పళ్ళునైతే తీస్తున్నాను అనమాట. తీసి ఇది జస్ట్ ఇలా చీరకి పైట వేస్తాం కదండి, అలా చిన్నది అంటే ముందు పైట వేస్తాం కదా, అంత అయితే సరిపోతుంది. అలా తీసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం పిన్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదండి. ఓన్లీ ఒకే ఒక్క తాడుతోనే మనం సారీ అంతా అయితే కట్టేసాము. ఇక్కడ మనం ఒకవేళ మీ దగ్గర ఉంటే ఒక చిన్న వడ్డానం పెడితే చాలా బాగుంటుందండి. అమ్మవారు నిజంగా చిన్న పాప వచ్చి కూర్చున్నట్టుంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా ఒకే ఒక బ్లౌజ్ పీస్తోనైతే సారీ డ్రాపింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి ఇష్టమైన నగలన్నీ కూడా అమ్మవారికి చక్కగా అలంకరణ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ పూలు అన్నీ కూడా పెట్టుకోవచ్చండి మన ఇష్టాన్ని బట్టి. ఎస్టర్డే అయితే నేను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అదేవిధంగా ఒక బ్లౌజ్ పీస్తోని అమ్మవారిని ఎలా అలంకరించాలో చూపించాను కదండి. ఈరోజు అయితే ఇలా గ్రీన్ బ్లౌజ్తో చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియో అయితే సారీ డ్రాపింగ్ అయితే ఫుల్ సారీ ఎలా కట్టాలో చూపిస్తానండి. చూసారు కదండి, వరలక్ష్మి వ్రతంలో అమ్మవారిని అలంకరించుకోవడం ఎలాగో ఈ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇది తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కూడా చక్కగా మీ వీలుని బట్టి అమ్మవారిని అయితే బ్లౌజ్ పీస్తో కానీ లేదా సారీస్తో కానీ ఈజీగా అలంకరణ అయితే చేసుకోవచ్చండి. వీడియోస్ ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడ అమ్మవారికి తెచ్చిన గాజులు పూలు అన్నీ కూడా చక్కగా అలంకరణ అయితే చేసుకుంటున్నామండి. గ్రీన్ బ్యాక్గ్రౌండ్తో గ్రీన్ శారీలో అమ్మవారు చాలా కలగా ఉన్నారు. బ్యాక్ సైడ్ అయితే ఒకటి ఆర్టిఫిషియల్ చెర్రీ ప్లాంట్ అయితే పెట్టాను. పైనుంచి కిందకైతే చూడండి, అమ్మవారు చాలా బాగున్నారు కదా. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.